నేను మిసెసి వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఫస్ట్ అయితే మా వీరభద్రుడితోనే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే పూజ అయిపోయిందండి, మంగళవారం లాగా అనమాట. ఇదైతే స్వామికి పూజ అయితే అయిపోయింది. పూజ అయిన తర్వాత నేను మిగతాదంతా మీకు చూపిస్తాను. మార్నింగ్ అయితే ఇవాళ మంగళవారం కదండి, మంగళవారం స్వామికి అయితే పూజ స్టార్ట్ అయిందనమాట. పూజ కూడా చేసేసుకున్నానండి, దీపం పెట్టాను. ఇలాగైతే ఈరోజైతే వంట ఏమీ లేదండి. వంట ఏమీ లేదంటే సైలెంట్గా ఉండేటలా ముద్దపప్పు అయితే వండుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే కూరలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లోను. దాని గురించి అయితే చారు ఉండింది. చారు కాంబినేషన్ ముద్దపప్పు బాగుంటుంది కాబట్టి ముద్దపప్పు వండుదాం అనేసి ప్రిపేర్ అయితే అయ్యాను. ముద్దపప్పు పప్పు తీసుకుని కడిగేసి పెట్టేసుకోవడమేనండి. ముద్దపప్పు కూడా పెద్ద వంటేనని అడుగుతారు, కానీ వాళ్ళ మా దినచర్యలో భాగం కదా అది పప్పు వండుకోవడం. అందుకనేసి మీకు చూపుతున్నాను అనమాట. పప్పు, ముద్దపప్పు ఎంతమందికి ఇష్టం ముద్దపప్పు? ఇవాళ అయితే మా వీడియో చాలా 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 రషగా ఉండింది. ఎందుకంటే పెద్ద పెద్ద దెబ్బలాట్లు అయిపోతాయి అనమాట. దాని గురించి అయితే వినపడతాయి అంటావా? ఎలక్షన్లు జరుగుతున్నాయి కదండి. ఎలక్షన్లో ఓట్లేసి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే మాకు ఓట్లేదండి, ఓటు అయ్యాం కూడా. మా సాయికి ఉండింది ఓటు, నాకు కిరణ్కి అయితే ఓట్లు లేవు. రాంచుకున్న ఓట్లు రిజిస్టర్ అవ్వట్లేదు. అదేం కర్మ ఆగవుతే తెలియట్లేదు. అమ్మ నేను వారం రోజులు తిరుగుతున్నాము. ఎంఆర్ఓ కాదు, విఆర్ఓ ఆఫీస్ చుట్టాను. ఆమె అయితే అంటే ఇంతవరకు మా అత్తగారింటి దగ్గర అయితే ఉన్నది ఓటు, కానీ అక్కడికి వెళ్ళి ఓటేసి ఎంత తీరుబడి. నాకు రాజమండ్రిలో వర్క్ చేసేదాన్ని కదా, దాని గురించి అయితే అక్కడికి వెళ్ళి వచ్చేసిగా ఓటు వేయడానికి నాకు ఖాళీ లేక కుదిరేసాను. ఓటు అయితే ఉందో లేదో ఇప్పుడైతే నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ వాలంటీర్ లాస్ట్ మంత్ అయితే అంటే ఫిబ్రవరి జనవరిలోనైతే ఇక్కడ రాస్తాను వదిన ఓటు అనేది కిరణకి నాకు అమ్మ రేషన్ కార్డు అమ్మది ఓటర్ ఐడితో మాకు పెట్టింది. పెడితే సరే కదా అనేసి ఓటు వచ్చేస్తుంది మీకు, ఇంక మీరేం చూపించుకోకలేదు అన్నది కదా అని మేము ఇంకేం చూపించుకోలేదు. సరే ఇంకా ఉద్దేశము. అందరు ఓట్లు వచ్చినాయి, కానీ రాసిన వాళ్ళు అందరు ఓట్లు. నాది నా కొడుకు ఓటు రాలేదు. ఎందుకు రాలేదు అన్నది నాకు తెలీదు. నేను ఒక 1 వీక్ ముందు హాస్పిటల్కి వెళ్ళక ముందు 2-3 సార్లు తిరిగాను. ఓ రోజు అయితే అసలు ఎవరు రానేలేదు. రెండోసారి అయితే ఆవిడ వచ్చింది, కానీ అసలు మేము ఆధార్ కార్డులతో అయితే ఓటే లేదని చెప్పింది. ఇంక దాని గురించి అయితే చిరాకేసుకొచ్చి ఫోన్లే వచ్చింది, లేకపోతే మానేసిందంటే అమ్మ వదలదండి. అలాగా మీరు ఏది అక్కర్లేదంటారు గవర్నమెంట్ అనేది, మీరు ఏది అక్కర్లేదంటారు. రాని తెలుసుకండి అలా తిరగడం. గవర్నమెంట్ సొమ్ము తిరిగి వాడికి రుణం ఉండాలి. ఏదైనా రుణం అయితే లేని వాడికి ఎలా తీసుకుని రాదనమాట. మాకైతే లేదని అనుకుంటాను నేనైతేని. దాని గురించి కుదిరే అంటాను. కానీ వదలక అమ్మ మళ్ళీ నిన్న కూడా వెళ్ళి అడిగింది. మా ఇంటి పేరుతో సంబంధించింది అయితే అసలు ఆవిడకి రిజిస్టర్లో రాలేదంట, ఓట్ల దాంట్లోనూ రాలేదు, మీకు సంబంధించింది అయితే అన్నారు. ఇవాళ మార్నింగ్ అయితే మా ఇంటికి మా ఊరు పెద్ద మనిషి ఓట్లు అడగడానికి ఇంటికి వచ్చారనమాట పర్సనల్గా. అంటే నాలుగు వరకు ఎంపీటీసీ కింద చేశారండి. కొవ్వూరు మండలం దాని తరఫు ఇజ్జా ఒక విషయం అండి. ఆయన అయితే వచ్చారండి. ఆయన ఎంపీటీసీ కింద తెలుగుదేశం తరఫున చేశారు ఇది వరకు అయితేని. అందుకైతే ఆయన ఒకసారి కనిపించి, అంటే బాగా కొంచెం ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు కదండి, మనకు ఓటే లేదు మనం ఫేవరెట్ అండి అని అనుకోకండి. నాన్న తరపున అయితే రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇది వరకు అయితేని. ఇంకా నాన్న పోయిన కాడి నుంచి మేము అమ్మ కూడా కాంగ్రెస్ తరపున ఒకసారి నెంబర్ కింద చేసిందండి. ఇంకా ఆ పరంగా అయితే రాజకీయాలు దగ్గరే కదా అనేసి సూర్యనారాయణ గారు అమ్మాయి ఆ ఇల్లు ఆయన కూడా తెలుసు. బుజ్జమ్మ అనేసి ఎక్కడ కనపడినా పలకరిస్తారనమాట. ఒకసారి బుజ్జమ్మ దగ్గర కూడా వెళ్ళామని తోడికి రౌమా యొక్క తీసుకొచ్చి ఇలా మనకు చెయ్యాలమ్మా ఈసారి ఓటు గురించి అంటే నేను ఆయనతానమాట. నేను 4 నెలలు అయిందండి ఓటు రిజిస్టర్ చేసి, నాకు ఓటు అయితే రాలేదు ఇప్పుడు వరకును అనేసి అన్నాను అనమాట. సర్లే అయితేనే నేను ఒకసారి కలుస్తాను, ఇప్పుడు సెకండ్ది ఏదో వస్తుందంట, అది అందులో ఉంటుందేమో నీది బాబుది పేరు అయితేనే కంపల్సరీ చేయించాను అనేసి అన్నారు. సరే ఏదో కొంచెం కష్టం సుఖం ఆయనతో చెప్పుకున్నాం. ఆయన విన్నారు. సరే అంటే మా పర్సనల్గా అనమాట. ఆయన పాప గురించి గట్రా బాబు గురించి గట్రా అంతా అడుగుతారు కదా, అలా అడిగి చెప్పారు. ఇలాగా మా కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటే, అంటే నాన్న ఉన్నప్పుడు కొంచెం ఫేవర్ అనమాట ఆయన అయితే. దాని గురించి అయితే
సరే కదా అనేసి చెప్పుకుంటూ ఇలా అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే మనం పప్పు అయితే పెట్టేసుకున్నామండి. ఈ సూదంతా నాకెందుకు అనకండి, రెగ్యులర్ వీడియో కాకుండా ఒకసారి అయితే ఇలా చేద్దామని చేసి ఇలా అయితే చేశానమాట. ఓకే అండి, ఇంక పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళి కొంచెం పై పైన అంతా చక్కబెట్టేసుకుందాం. నవ్వుతుంది సాయి అయితే. వే కిందకి దిగు గౌతమ్, బాబు గౌతమ్. పప్పు ఎన్ని విజులు వచ్చింది? 4 వచ్చిందా? పెట్టేసిండి అయితే. గౌతమ్ కింద పట్టలేదు అన్నయ్య. సాయి కింద పట్టలేదు అన్నయ్య, మిగిలేసి. మోటార్ వేసావు కదమ్మా, మోటార్ వేసావు కదా ఇందాక. పోయిందా? కరెంటు పోయిందా? ఉదయం తిన్నాను ఇన్వర్టర్. బోట్ నెక్ అనమాట. ఇదైతే కుట్టింది, బ్యాక్ పార్ట్ అండి కుట్టింది. ఇది కూడా ఎందుకంటే కింద పట్టి హ్యాండ్ వర్క్ పెడదాం అనుకున్నాను, అది పెట్టలేదు. మట్టిలో అసలు చూడండి, మట్టి అసలు బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను మట్టితోని. ఎంత దరిద్రం అయిపోతాం అనుకోలేదు సంజు. బట్టలు చూడు అసలు ఇవి వదులుతాయి, అసలు వదులుతాయి. ఈ మట్టి మట్టి ఏంటిది? ఇందాక కదా వేసుకున్నా, గంట అయిందా డ్రెస్ వేసుకుని. మాట్లాడు, తప్పేనా? అసలు తమ్ముడు అలా పాడు చేసేసుకున్నాడు బట్టలు అని కూడా నువ్వు కూడా చెప్పడం నీకు తెలియట్లేదు. అజ్జా నీకు చిన్నపిల్లవా నువ్వు? మరి తెలిసినప్పుడు ఏం చేయాలి? అమ్మ పాడు చేసేసుకుంటున్నాడు తమ్ముడు, మట్టి మామ వేసుకుంటున్నాడు అని చెప్పాలా? పాలమ్మకు నువ్వు
పాలు ఇచ్చామంటే ఊరుకోను. మట్టి బాగున్నాడు చూడేంటో మరి. ఇంత కేక్ రాసుకున్నాడు చేతికి, సబ్బెట్టు తోమాను ఎదవా. వాటర్ అయితే అడ్డుపడిపోయిందండి పైన, ఇంటికి అడ్డుపడింది. మరి పై బాత్రూంలో వచ్చి వాటర్ అయితే కిందకి రావట్లేదు. దాని గురించి అయితే మ్యాన్ హోల్ ఒకసారి తీద్దామనేసి ట్రై చేస్తున్నాం. ఏమన్నా తుక్కు ఏమన్నా అడ్డుపడిందేమో అని. ఒకసారి చెప్తున్నది మయంగానో దానికి అది పట్టుకోవడానికి వస్తుంటుంది. ఏమీ లేదు. బొద్దెంకలు పట్టేసి ఏమనే వేస్టేజ్ అయితే ఏమీ లేదు.